సార్ ఇప్పుడు మనకి మళ్ళీ సోషల్ మీడియా వల్ల టీవీలు ఎక్కువగా రీచ్ పెరగడం వల్ల తెలియదు కానీ చాలా యంగ్ ఏజ్లో చిన్న పిల్లల్లో అడల్ట్ ఏజ్లో హార్ట్ అటాక్స్ అనేవి చాలా ఆందోళన కలిగిస్తున్నాయి సార్. సార్ ఇవంతా కూడా మనకి ముందు కూడా ఉండేవా, లేదంటే ఇప్పుడు సోషల్ మీడియా వల్ల టీవీ కవరేజ్ వల్ల మాకు తెలుస్తున్నాయి అనేది అర్థం కావట్లేదు? ముందు కూడా ఉండేయమ్మా. యాక్చువల్లీ స్టాటిస్టిక్స్ చూస్తే ఇండియాలో హార్ట్ అటాక్స్ ఆల్మోస్ట్ 1/4 ఓకే, లెస్ దెన్ 40 ఇయర్స్కి వస్తుంది. 40 ఇయర్స్ ఏజ్ కన్నా ముందే 1/4 ఆఫ్ హార్ట్ అటాక్స్ వస్తాయి. అలాగే హాఫ్ ఆఫ్ ద హార్ట్ అటాక్స్ ఆర్ ఇన్ పీపుల్ లెస్ దెన్ 50 ఇయర్స్, అంటే దే ఆర్ స్టిల్ ఇన్ దేర్ 40s అనమాట. ఇంకా 50వ సంవత్సరం కూడా రాలా. సగానికి సగం హార్ట్ అటాక్లు ఇండియాలో లెస్ దెన్ 50 ఇయర్స్ వాళ్ళకి వస్తాయి. సో ఇండియాలో ఎప్పుడు కూడా వేరే కంట్రీస్ కన్నా ఆల్మోస్ట్ ఒక 10-20 సంవత్సరాల ముందే వయసు ముందే హార్ట్ అటాక్స్ వస్తాయి. ఇది మనకు ముందు నుంచి తెలిసిందే. ఇంత తక్కువ వయసులో ఎందుకు వస్తుంది అనేది ఒక క్వశ్చన్. సెకండ్, నిజంగా ఏమైనా పెరిగిందా? 20 ఇయర్స్ బ్యాక్కి ఇప్పటికి 20 సంవత్సరాల కన్నా ఇప్పుడు ఏమన్నా ఇంకా యంగ్ పీపుల్కి హార్ట్ అటాక్స్ వస్తున్నాయి. మీరు చూస్తే ఏ వ్యాధి అయినా సరే ఇప్పుడు తక్కువ వయసులోనే స్టార్ట్ అయిపోతుంది. ఓకే, మీరు చూడండి, ఏదైనా కిడ్నీ ఫెయిల్యూర్ అవనండి, లివర్ ఫెయిల్యూర్, హార్ట్ అటాక్, బ్రెయిన్ స్ట్రోక్, ఏదైనా సరే, డయాబెటీస్ ఆల్సో, డయాబెటీస్, బీపీ. సో దీనికి మెయిన్ కారణాలు ఏంటంటే మన వెరీ పువర్ లైఫ్ స్టైల్. ఎస్. సో వెదర్ ఇట్ ఈస్ మెంటల్ స్ట్రెస్, ద ఫుడ్ దట్ మనం తినే ఆహారం అయినా, చైన్ ఎక్సర్సైజ్ అయినా, ఈ మెయిన్ 3 కారణాలు కూడా మీరు చూస్తే చాలా తక్కువ వయసు నుంచినే ఈ బ్యాడ్ అన్ని ఈ 3 కూడా స్టార్ట్ అయిపోయి తక్కువ వయసులోనే బీపీ, షుగరు, మెటాబాలిక్ సిండ్రోమ్ అంటారు, అవి రావటం, దాని మూలాన ఈ ప్రాబ్లమ్స్ అన్నీ రావటం జరుగుతుంది. సో 2 అవుతున్నాయి. మీరు అన్నట్టే మనకు ముందు నుంచినే తక్కువ వయసులోనే హార్ట్ అటాక్స్ వస్తాయి ఇండియాలో, ఇండియన్స్కి, సౌత్ ఈస్ట్ ఏషియన్స్కి. ఇప్పుడు ఇంకా కూడా సిచ్యువేషన్ హ్యాస్ గాట్ వర్స్. అది సార్, అందులోనూ కొన్ని సందర్భాల్లో మనకి అట్లీస్ట్ హార్ట్ అటాక్ అని తెలిస్తే హాస్పిటల్కి వెళ్ళి ట్రీట్మెంట్ తీసుకొని మనకి స్టంట్స్ వేసి బతికించుకునే అవకాశం ఉంటుంది. బట్ కొన్ని సిచ్యువేషన్స్లో సడన్గా కొలాప్స్ అయ్యి డ్యాన్స్ వేస్తూ చనిపోతున్నారు, నడుస్తూ నడుస్తూ చనిపోతున్నారు. రీసెంట్గా ఒక కార్డియాలజిస్ట్ రౌండ్స్ వేస్తూ డాక్టరే కొలాప్స్ అయ్యి చనిపోయారు. మరి ఇట్లా సడన్ డెత్స్ని ఎలా చూడాలి సార్? సో డాక్టర్కి వ్యాధి రాకూడదనేవి లేదు, అలా ఏం లేదు. మెనీ టైమ్స్ ద డాక్టర్ డైస్ బిఫోర్ ది పేషెంట్ ఆల్సో. సో కాకపోతే హార్ట్ అటాక్ స్టాటిస్టిక్స్ ఆర్ వెరీ డిస్మల్. ఎలాగంటే 90% మందికి హార్ట్ అటాక్ వచ్చే ముందు అసలు ఏమి సిమ్టమ్స్ ఉండవు. అంటే ముందు ఛాతీ నొప్పి కానీ, ఆయాసం కానీ ఏమీ ఉండవు. అబ్సల్యూట్లీ నార్మల్గా ఉంటారు. సడన్లీ హార్ట్ అటాక్ అనేది వస్తుంది. సెకండ్, హార్ట్ అటాక్ వచ్చినప్పుడు చనిపోయే వాళ్ళల్లో సగానికి సగం ముందు ఏ కంట్రీలో అయినా సరే హాస్పిటల్ జారకముందే చనిపోతారు. ఓకే. సో ఈ స్టాటిస్టిక్స్ ఆల్ ఓవర్ ది వరల్డ్. ఓకే. సో హార్ట్ అటాక్ ట్రీట్ చేయడం అనేది చాలా కష్టం. ఎందుకంటే నంబర్ 1 దాన్ని మనం సరిగ్గా ప్రిడిక్ట్ చేయలేకపోతున్నాం, సిమ్టమ్స్ లేవు కాబట్టి. ఇప్పుడు మోకాళ్ళు అరిగినాయి, మీకు అది కర్రా అని ఒక 20 సంవత్సరాలు నొప్పి వచ్చిన తర్వాత మీకు రిప్లేస్ చేస్తారు. ఇది అలా కాదు, సిమ్టమ్స్ ఏమి లేదు కాబట్టి మనం దాన్ని ముందు నుంచినే దాన్ని పసిగట్టలేకపోతున్నాం. సెకండ్, హార్ట్ అటాక్ వచ్చినప్పుడు సిమ్టమ్స్ కూడా చాలామంది గ్యాస్ట్రిక్కో లేకపోతే ఇంకేదో స్పాండిలైటిసో అనుకుని దాన్ని నెగ్లెక్ట్ చేయొచ్చు. థర్డ్, మనకు తెలిసింది ఏంటంటే చనిపోయే వాళ్ళలో సగానికి సగం మంది హాస్పిటల్ జారకముందే ఫస్ట్ 1 అవర్ 2 అవర్స్లో, కొంతమంది విదిన్ మినిట్స్. మీరు అంటున్నారు చూడండి కుప్పగులు పడిపోయి చనిపోయారని, అది విదిన్ మినిట్స్ అనమాట. ఇన్ఫ్యాక్ట్ నొప్పి వచ్చే ముందే హార్ట్ ఆగిపోతుంది. సో థర్డ్ అది. ఫోర్త్, హాస్పిటల్ చేరిన తర్వాత మీ డయాగ్నోసిస్ క్విక్గా అవ్వాలి, అక్కడ కార్డియాలజిస్ట్ ఉండాలి, క్యాత్ ల్యాబ్ ఉండాలి, ఇమ్మీడియట్లీ బెలూన్ పెట్టి దాన్ని ఓపెన్ చేయటమో, ఆ రక్తం గడ్డగట్టుకుపోయిన రక్తనాళాన్ని ఓపెన్ చేయటమో, లేకపోతే రక్తం గడ్డ కరిగించే మందు ఇవ్వటమో, ఇది చేయాలి. ఇవన్నీ చేయాలి. హార్ట్ అటాక్ వచ్చిన సపోజ్ సడన్లీ చనిపోలేదనుకోండి, మసిల్ నెమ్మదిగా డ్యామేజ్ అయిపోతుంది. మీకు నొప్పి స్టార్ట్ అయినా, అంటే మీకు బాగా ఛాతీ నొప్పో లేకపోతే కొంతమందికి నొప్పి లేకపోయినా చెమటలు పడతాయి, చల్లని చెమటలు, అది స్టార్టింగ్ పాయింట్ అనుకుంటే ఒక 4-5 అవర్స్లో హార్ట్ మసిల్ పర్మనెంట్గా డ్యామేజ్ అయిపోతుంది. సో దీని తర్వాత మనం దాన్ని ఆ రక్తనాళాన్ని ఏదైతే ఆ హార్ట్ మసిల్కి సప్లై చేస్తుందో దాన్ని ఓపెన్ చేసినా అంతేం ఫలితం ఉండదు. సో ఒక రకంగా చూసుకుంటే ఈ అన్ని స్టాటిస్టిక్స్ చూసుకుంటే హార్ట్ అటాక్ ట్రీట్మెంట్ అనేది సరిగ్గా అవ్వదు యూజువల్లీ. చాలా రేర్ సిచ్యువేషన్లో, లక్కీ సిచ్యువేషన్స్లో తప్ప. కానీ హార్ట్ అటాక్ ప్రివెన్షన్ అనేది చాలా తేలిక. వచ్చాక కష్టపడడం కన్నా రాకుండా చూసుకోవడం బెటర్. కరెక్ట్ సార్, రీసెంట్గా తిరుపతిలో ఒక కేసు జరిగింది సార్. ఒక 70 years ఓల్డ్ పర్సన్ బ్యాక్ పెయిన్ వస్తుందని హాస్పిటల్కి వెళ్తే గ్యాస్ట్రిక్ ప్రాబ్లం అని చెప్పి ట్రీట్మెంట్ ఇచ్చారంట సార్. 4 days
తర్వాత తగ్గలేదని ఇంకొక హాస్పిటల్కి వెళ్తే బ్యాక్ పెయిన్ అని ట్రీట్మెంట్ ఇచ్చారంట. మళ్ళీ తగ్గలేదని హాస్పిటల్కి వెళ్తే అప్పుడు మీకు స్కానింగ్ చేయాలి అని చెప్తే స్కానింగ్ రిపోర్ట్లో హార్ట్లో ప్రాబ్లం ఉంది, మీరు పెద్ద హాస్పిటల్కి వెళ్ళండి అని చెప్పారంట, గవర్నమెంట్ హాస్పిటల్లో. ఆయన వెళ్ళి 1 డే అడ్మిట్ అయ్యి హార్ట్ అటాక్తో చనిపోయారు. అంటే ఆయనకు 15 ముందు నుంచి ఒక 10-15 డేస్ నుంచి సిమ్టమ్స్ ఉంది. ఫ్యామిలీ వాళ్ళకి అర్థం కాలేదు, ఆ పర్సన్కి అర్థం కాలేదు, ఈవెన్ హాస్పిటల్ వాళ్ళు కూడా డయాగ్నోస్ చేయడంలో ఫెయిల్ అయ్యారు సార్. ఇలాంటి కేసెస్ గురించి ఏం చెప్తారు సార్? సో నేను మీకు ఇందాక చెప్పా కదా, 80-90% మందికి ముందు ఏమి సిమ్టమ్స్ ఉండవు, నొప్పి ఏమి ఉండదు. సడన్లీ అటాక్ వస్తుందని, అందుకనే కదా దాని పేరు అటాక్. అలాగే బ్రెయిన్ స్ట్రోక్ కూడా అలాగే, అందుకనే దాన్ని స్ట్రోక్ అంటారు. బ్రెయిన్ లోపల బ్లడ్ క్లాట్ అయిపోతే బ్రెయిన్ స్ట్రోక్ అంటారు, హార్ట్ రక్తనాళం అయితే హార్ట్ అటాక్ అంటారు, సడన్గా వస్తాయి కాబట్టి. ఒక 10-20% మీరు అన్నట్టు సిమ్టమ్స్ వస్తాయి. ఆ సిమ్టమ్స్ కూడా మనం దాన్ని జాగ్రత్తగా డీల్ చేయకపోతే చాలాసార్లు మీరు అన్నట్టు మిస్ అయిపోతాం. ప్రాబ్లం ఏంటంటే ఇంటర్నల్ ఆర్గన్స్కి సిమ్టమ్స్ ఉండవు. హార్ట్ ఈజ్ ఇంటర్నల్ ఆర్గన్. ఓకే, అది కంప్లైంట్ చేసి మీరు దానికి ఉన్న ప్రాబ్లం మీరేం సరి చేయలేరు. మీ మోకాలు బెణికింది అనుకోండి, 2 నెలలు మిమ్మల్ని నడవనివ్వదు ఆ చిన్న ప్రాబ్లంకే. కానీ హార్ట్ అంత ఇంపార్టెంట్ స్ట్రక్చర్ అయినా అది చివరి దాకా పని చేస్తా ఆగిపోతుంది తప్ప ఇట్ విల్ నాట్ కంప్లైంట్ టు యూ. దట్ ఈస్ వై ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ టు డిటెక్ట్ ఇట్ ఎర్లీ, సిమ్టమ్స్ లేకపోయినా సరే. సిమ్టమ్స్ ఉన్నప్పుడు ఈ టెస్ట్లు, ఈసీజీ, ఎకో, వీటన్నిటికన్నా కూడా సిమ్టమ్సే ఇంపార్టెంట్. ఇది ఒకటి చాలా ఇంపార్టెంట్. పేషెంట్లు వస్తారు, ఏమైందమ్మా ఏంటి అంటే సరిగ్గా చెప్పరు. ఏదో నొప్పి వచ్చింది సార్ మీరు టెస్టులు చేయండి అంటారు. టెస్టుల్లో కాదు మాకు తెలిసేది, వాళ్ళు చెప్పే స్టోరీ నుంచి మనం 90% పికప్ చేయొచ్చు అది హార్ట్ నొప్పా వేరే నొప్పా అనేది. సో సిమ్టమ్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. కానీ యూజువల్లీ మీరు చెప్పిన లాంటి కేసులు క్వైట్ అన్యూజువల్. మనం పేషెంట్ వస్తే ఆల్మోస్ట్ 99% మనం చెప్పొచ్చు అది హార్ట్ నొప్పా కాదా అని. ఈధర్ వాళ్ళ సిమ్టమ్స్ అన్నా లేకపోతే మనం కొన్ని టెస్ట్లు అన్నా చేసి, యూజువల్లీ ఈసీజీ, ఎకో, ట్రోపోనిన్ అనే బ్లడ్ టెస్ట్ ఉంటుంది, ఈ చేస్తే యూజువల్లీ తెలుస్తుంది.